అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. ప్రైవేటుల చేతులకు వెళ్ళిపోతుంది. పేద ప్రజలు వైద్య విద్యను అభ్యసించడానికి వీలు లేకుండా చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. దీని మీద గట్టిగా మేము నిరసన తెలుపుతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,00,000 సంతకాల కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నారు. ఈరోజు ఆయన నర్సీపట్నం వెళ్తా ఉన్నారు. యాక్చువల్గా కోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారండి. కోర్టులో కూడా ఒక బిల్ వేశారు. ఏం చెప్తున్నారంటే అసలు గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఏదైతే పరిపాలనాపరమైనటువంటి అనుమతులు కూడా ఇచ్చేసింది. వాటికి గ్రౌండ్ ప్రిపేర్ చేసేసింది. నిధులు విడుదల చేస్తే అవి పూర్తయిపోయే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తూ ఉన్నారు. ప్రైవేటైజేషన్ చేసేస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేయటమే అని చెప్పి ఒక పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కోర్టు దీని మీద చాలా చాలా గొప్పగా రియాక్ట్ అయిందండి. కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ పరం కావటం లేదు కదా, ఇది ఒక ఏజెన్సీకి అప్పగిస్తూ ఉన్నారు. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా, ఇది ఇక్కడ 100% ప్రైవేటైజేషన్ ఏముంది, కంట్రోల్ మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు నిధుల కొరత ఉందనుకుంటా. నిధుల కొరత వల్ల ఇది వేగంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంత వేగంగా ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి, అందులో వసతులు చేసి, అందులో ప్రొఫెసర్ల నియామకం చేసి, తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి ఆ బెడ్ల ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతన చేయాలంటే, ఇప్పుడు ప్రభుత్వం చేయాలంటేనేమో వేల కోట్ల రూపాయలతో సంబంధం ఉన్నటువంటి విషయం. కాబట్టి నిధుల కొరత ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా, అంటే పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వటం లేదు కదా, ఇక్కడ తప్పేం కనిపిస్తోంది మీకు అని కోర్టు ఆ పిటిషనర్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే, అసలు నిధుల కొరత వల్ల గతంలో మా కోర్టు నిర్మాణాలు కూడా సరిగా పూర్తి కాలేదమ్మా, దానికి ఏం చెప్పాలి మేము. కాబట్టి మనకి ఎక్కడ పని అయిపోతుంది, ఎక్కడ తొందరగా పని అవుతుంది, ఎక్కడ పేద ప్రజలకు కొంత వేగంగా సులభంగా లబ్ధి కలుగుతుంది, ఇదే ఆలోచించాలా? లేకపోతే ఇది ప్రభుత్వమే నిర్మించాలి కదా, డబ్బులు ఉన్నప్పుడే కట్టాలి కదా అనుకుంటే ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేస్తారు? ఇప్పుడు మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా అప్పగిస్తూ ఉన్నారు. ఆ టెండర్లకు కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే మొత్తం చేయాలంటే, ఆ 17 మెడికల్ కాలేజీలే చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నిధుల కోసం చూసుకుంటూ పోతే ఒక 20-30 ఏళ్ళైనా అవ్వదేమో. ఇది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు స్వయంగా కోర్టే చాలా స్పష్టంగా ఆ పిటిషనర్కి చెప్పి, దీని మీద మేము స్టే ఇవ్వలేమని చెప్పి తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇది ప్రైవేటైజేషన్ అయిపోతుందని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు. అసలు ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అసలు తేడా ఎందుకు లేదు? తేడా తెలిసి కూడా వీళ్ళు కేవలం రాజకీయం కోసం ఈ విధంగా నిరసన కార్యక్రమాలకు తెరతీశారని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే సగం ప్రైవేట్ది ఉంటుందండి, సగం మాత్రమే ఉంటుంది, ఇంకొక సగం ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ వాడు ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు కదా, నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా యాక్ట్ చేస్తే ప్రభుత్వానికి వాళ్ళని పీక పడేసే అధికారం ఉంటుంది. నువ్వు సరిగా చేయట్లేదురా భయ్, నువ్వు వెళ్ళిపో, ఇంకొకడు వస్తాడు. ఇది ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. వాళ్ళు సగం డబ్బులు పెడతారు, సగం సీట్లు తీసుకుంటారు. ఇది పార్ట్నర్షిప్ అంటే మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. 33 సంవత్సరాల లీజులో భాగంగా ఈ టెండర్లు ఓకే అవుతాయి అన్నమాట. కేవలం 33 సంవత్సరాలకి ఒక ప్రైవేట్ సంస్థకి దీన్ని అప్పగించి దీని నిర్వహణ బాధ్యతలు చూపించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. సో 50% మళ్ళీ ప్రభుత్వానికే, కన్వీనర్ కోటా కిందకే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఏదైతే ఈ బెడ్లు ఉంటాయో, వైద్యానికి సంబంధించిన బెడ్లు, అందులో కూడా దాదాపు సగం వరకు పేదల కోసమే ఉపయోగిస్తారు. కొన్ని మాత్రమే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే. ఇది తెలిసి కూడా పూర్తిగా ప్రైవేటైజేషన్ అయిపోతుంది, ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కోర్టు చాలా బాగా చెప్పిందండి. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించి
రాజకీయం చేసి మాట్లాడాలి అనుకుంటున్నారు కదా! ఆ నర్సీపట్నం నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఫోటో ఇది. ఇక్కడికే వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడికొచ్చినప్పుడు ఏం మాట్లాడతారు ఆయన? గతంలో ఉన్నది ఆయనే గదా! గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గదా! మరి ఎందుకు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? దానికి సమాధానం చెప్పాలాయన. ఇప్పుడు 2022 ఆగస్టు 8వ తారీఖు ఆయన ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి పూనుకున్నారు. మరి 2024 2 సంవత్సరాలు దాదాపుగా. మరి 2 సంవత్సరాల పాటు ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు? అంటే ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కావటానికి మీరు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటే, ఈ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావటానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? అందుకు గదు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీలు పూర్తయిపోతే, వైద్య విద్యార్థులు వాళ్ళు విద్యను పూర్తిగా అభ్యసించి మార్కెట్‌లోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఎంతమంది వైద్యులు మనకు అందుబాటులో ఉంటారు. సో, ఎంత బాగా ఈ మెడికల్ కాలేజీకి అనుబంధంగా వైద్యం అందుతుంది. ఇది చూడాలి. మనకి ఎంత వేగంగా పని అవ్వటం ముఖ్యం కానీ, ఇక నిధుల కోసమే ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి, ప్రభుత్వమే నిర్మాణం చేయాలి, సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలి అనుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే, మెడికల్ కాలేజీలు పూర్తిగా మనమే పూర్తి చేసి, మనమే ఓపెన్ చేయాలి అనుకుంటే, మనమే ప్రారంభోత్సవాలు చేయాలనుకుంటే, మరి దీన్ని పూర్తిగా ఆయనే పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసి ఉండాల్సింది కదా! మరి ఎందుకు చేయలేదాయన? ఇది మరి దీని గురించి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన దీని మీద పెట్టనటువంటి కాన్సంట్రేషన్ దేని మీద పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చూడండి రిషికొండ ప్యాలెస్ అండి ఇది. రిషికొండ ప్యాలెస్ మీకు తెలుసు. ఒక పెద్ద కొండని రిషికొండని తొలిచేసి, కొండని పిండి చేసి, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక హరిత ప్లాజాను కూడా పూర్తిగా ధ్వంసం చేసేసి, ఈ విధంగా సకల వైభోగాలతో, హంగులతో, అంతర్జాతీయ హంగులతో నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ ఇది. రిషికొండ ప్యాలెస్. చూసారా? మరేమో 400,00,00,000 రూపాయలతో ఈయన 450,00,00,000 రూపాయలకు పైగా దీనికోసం వెచ్చించి, ఆయన కోసం నిర్మించుకున్నటువంటి రిషికొండ ప్యాలెస్ ఇది. ఇది పెద్ద చర్చ కూడా అయింది. లోపలికెళ్ళి చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద కమోళ్ళు, తర్వాత ఈ విద్యుత్ దీపాలు, ఈ పెద్ద గార్డెను, లోపల సకల హంగులు ఇవన్నీ చూస్తే అందరూ కూడా నోరెళ్ళ పెట్టారండి. ఎందుకంటే కొన్ని జపాన్ నుంచి వచ్చినియి, కొన్ని జర్మనీ నుంచి వచ్చినియంట, కొన్ని సింగపూర్ నుంచి వచ్చినియి. అంటే దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి చాలా విలువైనటువంటి, అత్యాధునికమైనటువంటి వస్తువుల్ని ఇందులో వాడారు. ఈ నిర్మాణంలో వాడారు. కింద టైల్స్ నుంచి టైల్స్ అయితే కొన్ని షిప్ మార్గంలో వచ్చినాయంట. అంటే దీన్ని కట్టడానికి చాలా వేగంగా కోట్ల రూపాయలు అట్లా వెదజల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విలాసవంతంగా, ఇంత సౌకర్యవంతంగా, ఇంత అద్భుతమైనటువంటి రాజ ప్యాలెస్‌ని కట్టుకున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని ఏంటండి ఇట్లా వదిలేశారు? ఈ మెడికల్ కాలేజీ మీకంత చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీ మీద పేద ప్రజలకు, పేద విద్యార్థులకు వైద్యం అందించాలన్న సంకల్పం మీకు బలంగా ఉండుంటే, ఆ ప్యాలెస్‌ని పక్కన పెట్టి దీన్ని పూర్తి చేసేవాళ్ళు గదా! చాలా తక్కువ దూరంలో ఉంది. విశాఖకి నర్సీపట్నం అనేది చాలా తక్కువ దూరమే గదా! మరి పక్కనే ఉన్నటువంటి ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఈ విధంగా వదిలేసి, మీ హయాంలో మీరు ఉండటం కోసం మాత్రం చాలా అద్భుతంగా ఈ ప్యాలెస్‌ని నిర్మించుకున్నారు కదా! ఇది అక్కడి ప్రజలు ప్రశ్నించేది. దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పాలి. ఇంత అద్భుతంగా మీరు ఉండటం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అనుకుందాం. రెండోసారి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను. విశాఖ నుంచే నేను పరిపాలన చేస్తాను. విశాఖలో ఈ ప్యాలెస్‌లో నుంచే నేను పరిపాలన చేస్తానని చెప్పి గతంలో చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్నారు. ఆ పార్టీ నాయకులందరూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆయన ఒకవేళ అయ్యుంటే ఆ మెడికల్ కాలేజీలు అలాగే ఉండేవి కొన్ని సంవత్సరాల పాటు. ఈయన మాత్రం ఇక్కడి నుంచి ఆ ఒక ఏదో బాత్ టబ్ కూడా ఉందండి. బాగా ఫేమస్ అయింది. ఆ టబ్‌లో మంచిగా పడుకొని ఇట్లా చూస్తేనంట సముద్రం కనిపిస్తదంట. సో, ఆ వ్యూ పాయింట్ కోసం ఆయన ఆ బాత్ టబ్ కూడా చాలా డెకరేషన్‌లో చాలా అద్భుతంగా, అధునాతనంగా నిర్మించుకున్న పరిస్థితి ఉంది. అది కూడా వైరల్ అయింది. ఆ ప్యాలెస్ లోపలికెళ్ళి చిత్రీకరణ చేస్తే అలాంటి హంగులన్నీ కూడా బయటకొచ్చిన పరిస్థితి ఉంది. నిజంగా ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఈ ప్యాలెస్‌లో చాలా భోగాలు అనుభవిస్తూ ఆయన పరిపాలన చేసేవాడు. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం మాత్రం అలాగే గాలికి వదిలేసాడు కదా! ఈ మెడికల్ కాలేజీ నిర్మాణాలనేవి త్వరగా పూర్తి కావాలన్న ఉద్దేశ్యంతో
నిధుల కొరత కూడా కొంత ఉంది కాబట్టి దానికి కూడా ఒక మధ్య మార్గంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితేనే కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేసి టెండర్లు పిలుస్తున్నటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయం చేస్తా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఎవరికి ఉంది చెప్పాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ తీసుకుని వెంటనే పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆయనకి చిత్తశుద్ధి ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.